హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ సాన్వి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? యాక్చువల్లీ ఇవాళ వీడియో ఏంటంటే Feb 26 మా పాప శ్రీనికది బర్త్డే ఉంది. బర్త్డేకి సంబంధించినవి కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అండ్ అలానే ప్రీ బర్త్డే ఫోటోషూట్ కి కావాల్సిన కొన్ని తీసుకొచ్చాము. అవి అండ్ షాపింగ్ అయిపోయి 3-4 డేస్ అయింది. బట్ వీడియో షూట్ చేయడానికి నాకు ఈ రోజు కుదిరింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని మేము 10-15 అట్లా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యామండి. మరి లంచ్ టైంలో అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి సో 11 o'clockకి అట్లా మేము షాప్కి రీచ్ అయిపోయాము. షాప్ నేమ్ వచ్చేసి అజీజ్ ప్లాజా. బర్త్డేకి సంబంధించినవి, ప్రీ బర్త్డే ఫోటోషూట్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి చాలా చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. మేము ఏమేవైతే తీసుకోవాలనుకున్నామో దానికి మేము అనుకున్న దానికన్నా చాలా బాగా దొరికాయి. షాప్ నేమ్ వచ్చేసి అజీజ్ ప్లాజా, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే షాప్ వాళ్ళు చెప్పింది మీరు 11-11:30 లోపు రావడమే మంచిదైంది, ఎందుకంటే 12 తర్వాత బాగా క్రౌడ్ ఉంటుందంట. అసలు అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించలేరంట ఏవి దేనికి వాడతారో ఇవన్నీ దేనికి అన్నట్టు. సో ఈ టైంలో లక్కీగా మేము అదే టైంకి వెళ్ళడం వల్ల వాళ్ళు అన్ని ఐటమ్స్ కూడా చూపించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి డ్రింక్స్ది, అంటే అది బయటపడదు, జస్ట్ షో పీస్ అంతే. సో లక్కీగా మేము 11 o'clockకి వెళ్ళడం మంచిదైంది. మీరు 12 తర్వాత వస్తే మీరు అడిగిందే మేము ఇస్తాము, వేరే ఏమి చూపించలేము అని చెప్పారు షాప్ వాళ్ళు. అండ్ తర్వాత బలూన్స్ అవి ఉన్న అన్ని కొన్ని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఉన్న డెకరేషన్ ఐటమ్స్ పెట్టి డెకరేట్ చేయడానికండి. బాగుంటాయి కేక్ టేబుల్స్ ఏమో కదా. అవును, ఇవన్నీ కేక్ టేబుల్స్. 450 ఓన్లీ చూడాలంటే 120. హాయ్ दुकान में ग्राहक कुछ नहीं तो आ क्या जाएगा. तीन ग्राहक है. कौन है? సో బేగం బజార్లో షాపింగ్ అయిన తర్వాత మేము చార్మినార్కి వచ్చాము బ్యాంగిల్స్ కోసము. చాలా బ్యాంగిల్స్ తీసుకున్నాం కానీ ఇక్కడ అన్నీ చూపించట్లేదు, జస్ట్ శ్రీనికకు తీసుకున్నాం మాత్రమే చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే పక్కా బార్గెనింగ్ చేయాలండి. బార్గెనింగ్ చేస్తేనే మనం అనుకున్న ప్రైస్కి ఇస్తారు. వాళ్ళు చెప్పిన ప్రైస్ వేరు, నేను బార్గెన్ చేసి కొంచెం తగ్గించి తీసుకున్నాను అనమాట. అండ్ బార్గెనింగ్ వచ్చేసి డిపెండ్ అపాన్ మై మూడ్ అండి. ఒకసారి చేస్తాను, ఒకసారి చేయను, ఎందుకో ఆ రోజు చేయాలనిపించింది. చేసి తక్కువ రేట్లో అయితే కొన్ని బ్యాంగిల్స్ తీసుకొచ్చాను. నేను ఇవన్నీ కూడా తర్వాత చూపిస్తాను చూడండి. ఇప్పుడు వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇవే శ్రీనికకు తీసుకున్నాను. సో ఏమేమి షాపింగ్ చేసాం బర్త్డే కోసం అనేది చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. సో తన బర్త్డే కోసం మేము డెకరేషన్ అంతా ఇంట్లోనే చేద్దాం అనుకుంటున్నాము కాబట్టి సో తన కోసం ఇవన్నీ బేగం బజార్ వెళ్ళి తీసుకొచ్చాము. సో ఏమేమి తీసుకున్నామో చూద్దాము బర్త్డే కోసము. ఫస్ట్ మెయిన్ ఇది సో క్యాప్ అన్నమాట ఇది. అండ్ ఇక్కడ యాక్చువల్లీ బర్త్డే గర్లు అట్లా అంతా రాసిన కొన్ని ఉన్నాయి, కాకపోతే కొంచెం బర్త్డే గర్లు అట్లా కొంచెం రొటీన్ ఉంటుందని చెప్పేసి నేను ఇది తీసుకున్నా. క్వీన్ అని ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సిల్వర్ కలర్ ఉంది కదా, సో తన డ్రెస్ లో కూడా కొంచెం సిల్వర్ కలర్ ఉంది, అందుకని చెప్పి ఇది మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఆపోజిట్ లో సో ఇది సెలెక్ట్ చేసుకున్నా నేను. సో ఇది క్యాప్ అన్నమాట ఇట్లా శ్రీనికకి. సో ఇది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ ఫ్లవర్స్ అన్నమాట, జస్ట్ ఇవి రెడీమేడ్, మనం కొంచెం థ్రెడ్ ఉంటుంది అలా లాగి సెట్ చేసుకోవడమే. ఇలా ఉంటాయి ఇవి ఫ్లవర్స్, ఇవి డెకరేషన్ కోసం తీసుకున్నాము ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి సో ఇవి ప్రీ బర్త్డే ఫోటోషూట్కి యూజ్ అవుతాయి. ఇది ఇట్లా స్పెక్ టైప్లో ఇట్లా పైన 1 అని రాసి ఉంటుంది, ఇట్లా పెట్టుకుంటాము, ఇట్లా పెట్టుకొని ఫోటోషూట్ చేసుకోవడానికి. సో ఇలా డిఫరెంట్గా కేక్ మీద 1 రాస్తున్నవి అండ్ ఇట్లా స్టార్స్తో ఇట్లా ఇంకా మరి ఇంకొకటి కూడా ఇట్లా ఉంది 1 అని. ఇట్లా డిఫరెంట్వి ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. సో ఇది ఒకటి తీసుకున్నాము, సెట్ పాకెట్లో వస్తుంది ఇది మొత్తము. అండ్ ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బబుల్స్. అండ్ ఇవి కూడా ఫోటోషూట్ చేసేటప్పుడు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ బాగుంటాయి కదా, బబుల్స్ అలా వస్తూ ఉంటే. సో దానికోసం ఇలాంటివి 2 తీసుకున్నాము.
అండ్ ఇదొకటి అండ్ ఇదొకటి కేక్ మీద పెడతాం కదా 1 అని, సో అలా పెట్టడానికి ఇదొకటి తీసుకున్నాము గోల్డ్ కలర్లో. అండ్ ఇవి వచ్చేసి లెటర్స్ తన పేరుతో తీసుకో. అండ్ శ్రీనిక అని పెట్టడానికి ఇవి కూడా బలూన్సే గోల్డ్ కలర్లో తీసుకున్నాము. అన్ని ఒక్కొక్క లెటర్స్ ఉన్నాయి శ్రీనిక అన్నట్టు. అండ్ ఇవి వచ్చేసి హ్యాపీ బర్త్డే బలూన్స్. తనది ఒక పింక్ కలర్ డ్రెస్ ఉంది, ఆ డ్రెస్కి మ్యాచ్ అవుతుంది అన్నట్టు పింక్ కలర్ ఇలాంటి షూస్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్యాక్ డ్రాప్కి వేయడానికి సిల్వర్ కలర్వి, డెకరేషన్ చేయడానికి ఇవి ఈవినింగ్ డెకరేషన్ చేయడానికి ఇవి తీసుకున్నాము. లైక్ ఫాయిల్ కర్టెన్స్ అంటారు కదా, అట్లాంటివి ఇవి సిల్వర్ కలర్లో తీసుకున్నాము. ఇలాంటివి 3 తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ టేప్స్ అతికించడానికి దానికి యూజ్ అవుతాయి కదా అలాంటివి. అండ్ ఇవి బలూన్స్ కింద అట్లా కట్టి వదిలేస్తాం కదా దానికోసం ఇది. అండ్ ఇది వచ్చేసి 2 సైడ్ గమ్ ఉన్న టేపు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అంటే 1 to 12 months వరకు ఫోటోషూట్ చేసాం శ్రీనికకి. సో ఆ ఫొటోస్ అన్ని ఇందులో పెట్టి డెకరేషన్ చేయడానికి కోసం ఇది ఒకటి తీసుకున్నాము. లైక్ ఇలా ఉంటుంది ఇది. మంత్లీ ఫొటోస్ తీసినా ఇందులో పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు బర్త్డే రోజు, దానికని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాము. అండ్ ఇది కూడా ప్లెయిన్ వైట్ కలర్ టేప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బలూన్స్, పింక్ కలర్ బలూన్స్. బట్ పింక్ కలర్ అయినా కూడా ఈ బలూన్స్ ఎయిర్ ఫిల్ చేశాక ఇవి షైనింగ్ ఉంటాయంట. సో ఇలాంటి ఒక 3 to 4 ప్యాకెట్స్ తీసుకున్నాము పింక్ కలర్. అండ్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం బలూన్స్. సో ఇవి అన్నమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఇది కేక్ స్టాండ్. కేక్ పెట్టుకోవడానికి మనకి ఇట్లా ఇది మూవ్ అవుతుంది, బాగుంది. సో ఆ షాప్లో ఏంటంటే బేగం బజార్లో బోల్డ్ అని షాప్స్ ఉన్నాయి, అందులో ఏదో ఒక షాప్లో కొన్నాము. ప్రతిదీ అన్నీ అక్కడ దొరుకుతాయి మనకి. ప్రీ బర్త్డే ఫోటోషూట్కి కానీ బర్త్డేకి ఏమేమి కావాలో ప్రతిదీ అన్నీ దొరుకుతాయి. అందులో మాకేది కావాలో అవన్నీ మేము చూస్ చేసి తీసుకొచ్చాము. సో డెకరేషన్ అంతా ఇంట్లోనే చేద్దాం అనుకుంటున్నాము. సో ఎలా చేస్తాము ఏంటి అనేది నేను తప్పకుండా కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను. సో బర్త్డే వీడియోస్ కొంచెం సిరీస్లో పెడదాం అనుకుంటున్నాను. సో శ్రీనిక బర్త్డే వీడియోస్ సిరీస్ లాగా పెడదామని అనుకుంటున్నాను. సో ఇంట్లోనే డెకరేట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఇవన్నీ మేమే కొనుక్కొచ్చాము. సో అట్లానే చార్మినార్కి వెళ్ళాము. చార్మినార్లో కూడా కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. బట్ నేను అన్ని ఏం చూపించట్లేదు, జస్ట్ శ్రీనికకి తీసుకున్నా మాత్రమే చూపిస్తున్నాను. ఇవి తీసుకున్నాను 150 రూపీస్ చెప్పారు. సో నేను బార్గెన్ చేసి 100 రూపీస్కి తీసుకున్నాను ఇవి. సో ఇవి తన బర్త్డే కోసం తీసుకున్నాం అనమాట. వైట్ అండ్ గోల్డ్ కలర్ కుందన్స్తో వచ్చాయి. సో ఒక చేతికి 3 బ్యాంగిల్స్ వస్తాయి. సో ఇలా ఉంటాయి. ఇవి శ్రీనిక బర్త్డే కోసం ఈరోజు చేసిన షాపింగ్. ఇందాక తీసుకున్న డెకరేషన్ ఐటమ్స్ అన్ని కూడా ఒకే చోట తీసుకున్నాం కాబట్టి, అన్ని ఒకేసారి తీసుకున్నాం కాబట్టి ఏవి ఏ ప్రైస్ పడ్డాయని నాకు తెలీదు. సో అన్ని మొత్తం అన్ని తీసుకున్న తర్వాత ఒకేసారి బిల్ వేయించాం కాబట్టి నాకు ఏవి ఎంత పడ్డాయో తెలీదు. సో ఇవైతే సెపరేట్ గా తీసుకున్నాం కాబట్టి ఇవి గుర్తుంది. సో అందుకని చెప్పేసి చెప్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.